విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం 7వ తరగతి తెలుగు వాచకంలోని చదువు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. చదువు అనే పాఠ్యభాగంలో కవి పరిచయం, నేపథ్యం, ప్రక్రియ, పద్యాలు ఎలా చదవాలో అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం ద్వారా మనం సాధించాల్సిన సామర్థ్యాలని చూద్దాం. కవి గురించి తెలుసుకొని సొంత మాటల్లో రాయగలగడం మరియు చదవగలగడం, చదువు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొని సొంత మాటల్లో రాయగలగడం, అలాగే చదవగలగడం, పద్యాలను రాగయుక్తంగా భావయుక్తంగా చదవగలగడం. ఈ పాఠ్యభాగం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు తెలుసుకున్నాం కదా. చదువు యొక్క గొప్పదనాన్ని తెలిపే ఈ పాటను విందాం. చదువుతోనే విజ్ఞానం, చదువు లేక అజ్ఞానం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. చదువుతోనే విజ్ఞానం, చదువు లేక అజ్ఞానం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. ఇలలో నా చదువుకుంటే ఇంజనీరు కావచ్చు. ఇలలో నా చదువుకుంటే ఇంజనీరు కావచ్చు. వైదుష్యం కలిగి ఉంటే వైద్యుడవైపోవచ్చు. చదువుతోనే విజ్ఞానం, చదువు లేక అజ్ఞానం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. లౌకికం కలిగి ఉంటే లాయరు వైపోవచ్చు. లౌకికం కలిగి ఉంటే లాయరు వైపోవచ్చు. తెలుగు నీవు నేర్చుకుంటే తెలివినెంతో పంచవచ్చు. చదువుతోనే విజ్ఞానం, చదువు లేక అజ్ఞానం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. సంస్కారపు తోవ నీకు తల్లిదండ్రులు నేర్పిరిగా. సంస్కారపు తోవ నీకు తల్లిదండ్రులు నేర్పిరిగా. ప్రేమ పంచు రామునిలా అన్నదమ్ములుండవచ్చు. చదువుతోనే విజ్ఞానం, చదువు లేక అజ్ఞానం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. అనురాగము ఆప్యాయత అందరికీ పంచవచ్చు. అనురాగము ఆప్యాయత అందరికీ పంచవచ్చు. సంఘానికి సేవ చేసి సద్బుద్ధిని పొందవచ్చు. చదువుతోనే విజ్ఞానం, చదువు లేక అజ్ఞానం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. చదువు నీకు నేర్పుతుంది సంస్కృతి సంస్కారం. చదువుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం తరుగుతుంది. సంస్కృతి సంస్కారం అలవడుతుంది. ఒక గొప్ప ఇంజనీరు కావచ్చు, ఒక గొప్ప డాక్టరు కావచ్చు, ఒక గొప్ప లాయరు కావచ్చు, ఒక గొప్ప నాయకుడైపోవచ్చు, ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మారవచ్చు. అట్లాగే తల్లిదండ్రులకు సేవ చేసే ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఉండవచ్చు. ప్రేమను పంచే రామునిలాగా, అన్నదమ్ముల్లాగా మెలగవచ్చు. అనురాగం ఆప్యాయతను అందరికీ పంచొచ్చు. సంఘానికి సేవ చేసే ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఉండవచ్చు. ఇలా చదువుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. చదువు అనేది పెరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ తరగదు. చదువు ఎన్నో లాభాలను, ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. చదువుకోవడం వల్ల ఎన్నో లాభాలే ఉంటాయి, కానీ నష్టాలు ఏమాత్రం ఉండవు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి చేరిన ఎంతోమంది గొప్పవాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి కూడా చదువుకోవడానికి వారికి ఏమాత్రం ఆటంకం కలగలేదు. అలాంటి వారు చరిత్రలో ఎందరో ఉన్నారు. చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి చేరిన వారిలో కొందరిని మనం ఈ చిత్రాల ద్వారా చూద్దాం. అబ్రహం లింకన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడిగా ఎంపికై చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తి.
సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి ఎంతో కష్టాలను అనుభవించాడు. సవతి తల్లి పెంపకంలో గారాబంగా పెరిగినప్పటికీ నిరుపేద కుటుంబంలో జీవిస్తూ చదువును మాత్రం ఆపలేదు. సొంతంగా పనిచేసి సంపాదించి లా వరకు చదివారు. అలా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి అన్ని దేశాల్లోకెల్లా గొప్ప దేశంగా పేరు పొందిన అమెరికాకే అధ్యక్షుడయ్యారు. అమెరికాకు అధ్యక్షుడు కావాలని కలలు కనేవాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. అనుకున్నది సాధించి 2 సార్లు అమెరికాకి అధ్యక్షుడయ్యారు. అలాగే చరిత్రలో మరో గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. అదిగో ఆ చూస్తున్న ఆ ఇల్లే అబ్దుల్ కలాం గారు జీవించినటువంటి ఇల్లు. ఇప్పుడు ఇది పూర్తిగా రూపురేఖలు మారిపోయింది. వీరిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. చిన్నప్పుడు వీధుల్లో పేపర్లు వేసేవారు. ఎంతో కష్టపడి చదివాడు. కుటుంబపరంగా ఆర్థికపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. శాస్త్రవేత్తలతో కలిసి కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేశారు. ఆ విధంగా అగ్ని, పృథ్వీ, క్షిపణి మొదలైన మిసైళ్లు తయారు చేయడంలో కీలక పాత్ర వహించారు. ప్రోక్రాన్ 2 అణుపరీక్షలు విజయవంతం చేశారు. అలా దేశానికే ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. దేశం గుర్తించి పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి బిరుదులు ఇచ్చారు. 2002 జూలై 18వ తారీఖున భారత రాష్ట్రపతిగా ఎంపికై భారతదేశ ఖ్యాతిని చాటిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. చరిత్రలో మరో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వీరి ముందు పేరు భీమ్రావ్ రామ్జీ అంబావాడికర్. అంబేద్కర్ ప్రతిభా పాటవాలు మెచ్చిన అతని ఉపాధ్యాయుడు అంబావాడికర్ అనే పదాన్ని మార్చి అంబేద్కర్ అని పిలిచినప్పటి నుండి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనే పేరుగా స్థిరపడింది. అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న అంబావాడి అనే గ్రామంలో 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. వీరి తండ్రి పేరు మాలోజీ సాక్పాల్, తల్లి పేరు భీమాభాయ్. ఈ దంపతులకు అంబేద్కర్ 14వ సంతానం వారు. అంబేద్కర్ బాబాసాహెబ్గా ప్రసిద్ధులు. భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, వృత్తిరీత్యా న్యాయవాది, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. వీరు మహర్ కులానికి చెందినవారు కావడం వల్ల ఆ కాలంలో బాల్యం నుండి అడుగడుగునా అవమానాలకు గురయ్యారు. బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో చదువుకున్న గొప్ప వ్యక్తి. వారిది పెద్ద కుటుంబం. ఒకే గదిలో జీవించేవారు. వీధి దీపాల కింద కూర్చుని చదివారు. జీవితాంతం సమయానికి విలువనిచ్చేవారు. పుస్తకాలంటే ఇష్టం. ఎంత చదివినా తనివి తీరేది కాదు. వారు నడిచే గ్రంథాలయం వంటివారు. విదేశాలకు వెళ్ళినప్పుడల్లా కొన్ని వేల పుస్తకాలను కొనేవారు. అలా సేకరించిన పుస్తకాలు వారి తదనంతరం వివిధ గ్రంథాలయాలకు కానుకగా ఇవ్వబడ్డాయి. అప్పటి బరోడా మహారాజైన షాయాజీరావు గైక్వాడ్ అస్పృశ్యులను ఎంతో ప్రోత్సహించేవారు. వారు అంబేద్కర్కు ప్రత్యేకంగా విద్యార్థి వేతనం ఇచ్చి చదివించారు. అలా 1912లో బిఏ చదివారు. షాయాజీరావు గారి ఆస్థానంలో ఉద్యోగ అవకాశం లభించింది. కాని పై చదువులు చదవాలన్న కోరికతో ఉద్యోగంలో చేరలేదు. మహారాజా వారి ఆర్థిక సహాయంతో విదేశానికి వెళ్లి చదువు పూర్తి చేశారు. 1916 నాటికి ఎంఏ, పిహెచ్డి పూర్తి చేశారు. అప్పటికి వారి వయస్సు 27 సంవత్సరాలే. ఇంత గొప్పగా చదివిన అంబేద్కర్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే
1922లో బ్యారిస్టర్ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో చాలా పెద్ద గ్రంథాలయం ఉంది. అంబేద్కర్ గారు అక్కడికి ఉదయం 8 గంటలకు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు గడిపేవారు. బౌద్ధ మతాన్ని స్వీకరించి ధర్మసూత్రాలు ఆచరించారు. ఆ సూత్రాలను అందరినీ ఆచరింపజేసి సన్మార్గంలో నడిపించారు. ఆనాడు సమాజంలో కుల వివక్షత ఉండేది. అన్నింటినీ అధిగమించి గొప్పగా చదివిన అంబేద్కర్ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. భారతరత్న అవార్డు గ్రహీతగా, మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, గొప్ప నాయకుడిగా, న్యాయశాస్త్రవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప వక్తగా పేరు పొందారు. అణగారిన వర్గాల శ్రేయస్సు కొరకు అవిశ్రాంతంగా పోరాడారు. చిన్నప్పటి నుండి ఎన్నో చేదు అనుభవాలు చవిచూసిన అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా ఎంపికై దేశ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. కుల వివక్షత, కుటుంబం, పేదరికం, సమాజంలోని ఏ విషయాలు అంబేద్కర్ చదువుకు ఆటంకం కాలేదు. పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించి భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తిగా ఎదిగారు. చూశారు కదా, ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం గాని, అబ్రహం లింకన్ గాని వారికెవరికి కుటుంబపరమైన, ఆర్థికపరమైన ఎలాంటి ఒడిదుడుకులు రాలేదు. చదువుకుంటే ఎంతో ఖ్యాతి లభించింది. గొప్పవారయ్యారు. ప్రపంచంలోనే గుర్తించదగినటువంటి వ్యక్తులయ్యారు. అలాగే చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి ఎందరో ప్రముఖులు దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు. వీరికెవరికి చదువు ఆటంకం కాలేదు. గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఈ చదువు ఉపయోగపడింది. అసలు మనం ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే ఏం లాభం? చదువుకుంటే విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది, ప్రవర్తనలో మార్పులు వస్తాయి, గౌరవం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే తల్లిదండ్రులకు గొప్ప పేరును సంపాదించిన వారవుతాం. ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇలా ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు చదువుకుంటే వచ్చే ప్రయోజనాలు. ఇప్పుడు మనం చదువు యొక్క గొప్పదనాన్ని గురించి ఈ పాఠం ద్వారా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. చదువు అనే పాఠ్యభాగాన్ని రచించిన వారు కొరవి గోపరాజు. వీరు 15వ శతాబ్దానికి చెందినవారు. నేటి నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వారు. తల్లి పేరు కామాంబిక, తండ్రి పేరు కొరవి కసవరాజు. వీరు సింహాసన ద్వాత్మనిషిక అనే ప్రసిద్ధమైనటువంటి కథాకావ్యాన్ని రాశారు. రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాల్లో కూడా ఎంతో ప్రావీణ్యం కలవారు. అప్పటి పల్లికొండ సంస్థానాధీశులైనటువంటి రాణా మల్లన వద్ద ఆస్థాన పండితులుగా పనిచేశారు. చూశారు కదా, కవి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అసలు సింహాసన ద్వాత్రింశిక అంటే ఏమిటి? సింహాసన ద్వాత్రింశిక ఒక కథాకావ్యం. ఈ పాఠం కథాకావ్యం అనే ప్రక్రియకు చెందినది. అసలు కథాకావ్యం అంటే ఏమిటి? వర్ణనాత్మకమైన రమణీయ కథా విధానం కలిగిన కావ్యాన్ని కథాకావ్యం అంటారు. ద్వాత్రింశిక అనే సంస్కృత పదానికి 32 అని అర్థం. ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఇప్పుడు ఒక ప్రసిద్ధమైనటువంటి జిల్లా. ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పూర్వం విక్రమార్క మహారాజు పరిపాలించేవారు. విక్రమార్క మహారాజు గొప్ప శౌర్యవంతుడిగా, పరాక్రమవంతుడిగా, ఔదార్యవంతుడిగా, మంచి పరిపాలకుడిగా పేరెన్నికగన్నాడు. దేవతలకు రాజైన దేవేంద్రుడు ఇతని పరిపాలనను మెచ్చి వీరికి బంగారు నెమలి సింహాసనంతో కూడిన ద్వాత్రింశిక సాలబంజికలతో ఉన్న 16 మెట్లు కలిగిన ఒక అపూర్వమైన సింహాసనాన్ని కానుకగా ఇస్తాడు. ఈ సింహాసనానికి 16 మెట్లుంటాయి. 16 మెట్లకు అటు ఇటుగా 32 సాలబంజికలుంటాయి.
సాలబంచికలంటే బొమ్మలు. ఇవి మాట్లాడుతాయి. విశేషం ఏమిటంటే వీరి పరిపాలనలో భాగంగా విక్రమార్కునికి సహాయం చేసేవి. విక్రమార్క మహారాజు తదనంతరం భోజమహారాజు కాలం వస్తుంది. భోజమహారాజు ఒక శుభముహూర్తంలో ఈ నెమలి సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధమవుతాడు. అలా సింహాసనం దగ్గరికి రాగానే మెట్లపైన ఉన్న ఒక సాలబంచిక ఇలా పలుకుతుంది, ఓ భోజమహారాజా, విక్రమార్కుడు ఎంతో ఔదార్యవంతుడు, గొప్ప చక్రవర్తి. అలాంటి ఔదార్యమే గనక నీకు ఉంటే నీవు ఈ సింహాసనాన్ని అధిష్ఠించు అని అవి కథ చెప్తుంది. అలా ఆ సాలబంజికలు చెప్పిన కథలే సింహాసన ద్వాత్రింశిక కథలుగా ప్రసిద్ధమైనటువంటివి. ఆ సింహాసన ద్వాత్రింశిక కథాకావ్యంలోని 4వ ఆశ్వాసం నుంచి తీసుకోబడినదే ఈ చదువనే పాఠ్యభాగం. చదువనే పాఠ్యభాగంలో ప్రవేశిక గురించి మనం తెలుసుకుందాం. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు. అతని కొడుకు కమలాకరుడు. కమలాకరునికి చదువుపై శ్రద్ధ లేదు, మందలించినా మారలేదు. త్రివిక్రముడు తన కొడుకును చదువు యొక్క గొప్పదనాన్ని గురించి తెలుపుతూ హితవు చెప్పాడు. అభిమానవంతుడైనటువంటి కమలాకరుడు ఏం చేశాడు, త్రివిక్రముడు చెప్పిన హితోపదేశం ఏమిటి అనేదే ఈ పాఠ్యభాగంలోని అంశం. ఏం చెప్పాడో ఈ పద్యాల ద్వారా మనం విందాం. పిల్లలు, మనం ఇప్పుడు పద్యాలు భావయుక్తంగా రాగయుక్తంగా ఎలా చదవాలో చూద్దాం. 1వ పద్యం. భట్టి మంత్రి సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అప్పురోహితునకు నాత్మజుండగు కమలాకరుండన వివేకి గలడు. 2వ పద్యం. కమలాకరుడా కమలాకర సాదృశముగా జడాశయుడైనన్ శోకము మది బొదలంగ వివేకము పుట్టింపదన్రి వెరవున దూరెన్. 3వ పద్యం. చుట్టములకు తల్లిదండ్రుల కెట్టి ఎడంబ్రియము నెరపనెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మి. 4వ పద్యం. విను ముత్తమమగు పుట్టువు గను పట్టెడు నట్టి రూపుగల మోదుగు పువ్వును మూర్కుండును బ్రబలెడు వనమున భవనమున దగిన వాసన గలదే. 5వ పద్యం. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్. 6వ పద్యం. పరభూమికి జనుచో దస్కరులకు నగపడదు వ్రేగుగా దెచ్చట నెవ్వరినైన హితుల జేయును ధరలో మరి విద్య బోల ధనములు గలవే. 7వ పద్యం. గద్యము పద్యమున్ బెనుప గైకొనుటుండే ధ్రువా ప్రబంధ సంపద్యుతుడౌటయుండే మృదు భాషల బ్రొతులు పుచ్చుటుండే లోకోద్యమ లక్షణం బెరుగుటుండే గడున్ భజించుగాక ఏ విద్యలు నేరడేని పశువేయగుగాదె గణించి చూచినన్. 8వ పద్యం. సంగీతంబు గవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వంద్వములేని ఎద్దతడన్ జల్లున్ దృణంబాతడయ్యాంగీకంబున మేయడాపసుల భాగ్యం బిచ్చటన్ గల్గుటన్. 9వ పద్యం. అనుచు నెగ్గించిన నా కమలాకరుండభిమానియై తన యాత్మలోన
విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్తము చూడననచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి యొకయోర చంద్రకేతుండను సంజ్ఞబరగు నుత్తమద్విజు గొల్చియుండగా నాతండు క్రమమున సిద్ధ సారస్వతంబు కరుణ నొసగిన నతడు సాంగంబుగాగా 4 వేదములును గావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కలలు నేర్చి. 10వ వచనం. అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విశేషంబులన్ జూడంజరించుచు. ఇప్పటి వరకు మనం చదువు అనే పాఠ్యభాగం రచించిన కవి గురించి, నేపథ్యం గురించి, ప్రక్రియ గురించి, అలాగే పద్యాలు ఎలా చదువుకోవాలో అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తరగతిలో ఏం చేయాలో చూద్దాం. కవి గురించి సొంత మాటల్లో రాయండి. చదువు యొక్క గొప్పదనం గురించి సొంత మాటల్లో చెప్పడం, అలాగే రాయడం. పద్యాలను రాగయుక్తంగా అర్థవంతంగా చదవగలగడం. పిల్లలు, ఇప్పటివరకు మనం చదువు అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి గురించి తెలుసుకున్నాం. నేపథ్యం, ప్రక్రియ, పద్యాలు రాగయుక్తంగా భావయుక్తంగా ఎలా చదువుకోవాలో అనే విషయాల గురించి తెలుసుకున్నాం. మరొక పాఠంలో మరోసారి కలుసుకుందాం. ధన్యవాదాలు.